పక్షంలో ఉన్నప్పుడు ఏ మాటలు చెప్పాడు అతనికి ఒకసారి గుర్తు చేయండి. ఆల్కహాల్ పైన రైతు బంధు గురించి కానీ అడగండి. ఆల్కహాల్ పైన రైతు బంధు గురించి అడగండి అంటే ఏమన్నా ముఖ్యమంత్రి గారు తాగొచ్చి మాట్లాడుతున్నాడు, అందుకే ఈ హామీలన్నీ మర్చిపోయింది అనేది చిందం బాలకృష్ణ యొక్క ఆలోచన కావచ్చు. చిందం బాలకృష్ణ ఇదేందో సరిగ్గా పెట్టు, ఆల్కహాల్ పైన రైతు బంధు గురించి కానీ అడగండి. భగవంతుడా, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి మంచి చేస్తే మళ్ళీ అధికారంలోకి తీసుకురండి, లేదంటే ప్రతిపక్షంలో కూడా లేకుండా చేయండి. ఎందుకంటే అతనికంటే చాలా చిన్న వాళ్ళు కూడా అతన్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ అనే వ్యక్తి అట ఈ 10 సంవత్సరాలలో, గడిచిన 11 సంవత్సరాలలో తెలంగాణకు ఏమైనా మంచి చేసి ఉంటే మరొకసారి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా గెలిపించండి అని చింద్రం బాలకృష్ణ అంటాడు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయండి. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి పడేయండి. ఎందుకంటే కేసీఆర్ దరిదాపుల్లో లేనోళ్ళు కూడా, కేసీఆర్ అంటే తెలియనోళ్ళు, కేసీఆర్ స్థాయి అంటే అందుకోనోళ్ళు కూడా కేసీఆర్ని విమర్శిస్తున్నారనే ఓ మాటను కూడా చిందం బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. పవన్ కుమార్ గౌడ్, గుడ్ మార్నింగ్ అన్న, జై భీమ్. గుడ్ మార్నింగ్ పవన్ కుమార్ గౌడ్, జై భీమ్. లైవ్లోకి వచ్చిన మిత్రులు ఒక్కసారి మీ గ్రూప్స్లో మార్నింగ్ న్యూస్ని తప్పకుండా షేర్ చేయండి.